అలవికాని హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ అవ్వ తాతలపై పగబట్టింది. 4000 పెన్షన్ ఇస్తామంటూ జూటా మాటలు చెప్పి పెద్ద మనుషులను కూడా నిర్దాక్షిణ్యంగా మోసం చేసింది. 4000 మాట దేవుడెరుగు, 2000 పెన్షన్ కూడా ఇవ్వకుండా వృద్ధుల ఉసురు పోసుకుంటోంది. దీంతో రేవంత్ పాలనలో పింఛనో రామచంద్ర అంటూ అవ్వ తాతలు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోయింది. 2023 డిసెంబర్ పోయింది. 2024 డిసెంబర్ కూడా వెళ్లిపోతుంది. పింఛన్ పెరిగింది లేదు. లబ్ధిదారుల ఖాతాల్లో 4000 పడ్డది లేదు. దీంతో ఎన్నికల హామీని తీర్చారంటూ పింఛన్దారులు రోడ్డెక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట ఆందోళనకు దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో భాగంగా అభయహస్తం మేనిఫెస్టోలోని చేయూత కింద పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 44.70 లక్షల మంది లబ్ధిదారుల పింఛన్లు పెంచుతామని, దరఖాస్తు చేసుకున్న మరో 10 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేస్తామని వాగ్దానం చేసింది. వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, డయాలసిస్ పేషెంట్లు, బోధకాల బాధితులకు ఇచ్చే 2000 పింఛన్లు 4000, దివ్యాంగులకు ఇచ్చే 4000 పింఛన్ను 6000 చేస్తామని చెప్పింది. కానీ ఏడాది దాటినా కార్యరూపం దాల్చలేదు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగానైనా స్పష్టమైన ప్రకటన వస్తుందనుకున్న నిరాశ ఎదురైంది. గత డిసెంబర్ నుంచి పింఛన్దారులకు పెంచిన మొత్తం ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారులకు 12 నెలలకు 24,000 చొప్పున బకాయి పడ్డది. మొత్తంగా 44.74 లక్షల మంది లబ్ధిదారులకు సుమారుగా నెలకు 894 కోట్ల చొప్పున 12 నెలలకు సుమారు 10,728 కోట్లు చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ ఏడాది మార్చి నుంచి పింఛన్దారులకు బకాయిలు ఒకే విడతలో చెల్లించింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఏడాది దాటిన పింఛన్ మొత్తాన్ని పెంచకుండా దగా చేసిందని లబ్ధిదారులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో పింఛన్ లబ్ధిదారులు ఆందోళన బాట పడుతున్నారు. పలుమార్లు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లోను, జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ప్రజావాణిలోను వినతి పత్రాలు అందజేశారు. పింఛన్ పెంచాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో రోడ్డెక్కుతున్నారు. అక్టోబర్ 29న వృద్ధులు, దివ్యాంగులు జగిత్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన తర్వాత నిరసనకు దిగారు. నవంబర్ 15న ఇందిరా పార్క్ వద్ద దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నవంబర్ 22న మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట దివ్యాంగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. నవంబర్ 25న నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో వృద్ధులు ఆందోళనకు దిగారు. తాజాగా జనగామ జిల్లా దేవరొప్పల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన లబ్ధిదారులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి బాధలు వెళ్లగక్కారు. పింఛన్ పెంచుతామంటేనే చేతి గుర్తుకు ఓటేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు ఇలా ఆసరా లబ్ధిదారులందరికీ టంచర్ గా పింఛన్ వచ్చేది. నెలకు సుమారు 1000 కోట్లు ఆసరా పథకానికే వెచ్చించేది. 44.70 లక్షల మందికి ప్రతి నెల మొదటి వారంలోనే ఖాతాల్లో పడేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నుంచి 20 రోజులు ఆలస్యంగా ఖాతాల్లో పింఛన్ జమ అవుతోంది. దాంతో కాంగ్రెస్ సర్కారుపై పింఛన్దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పింఛన్ను వెంటనే పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.